మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ వందనములు. ప్రియమైన సహోదర సహోదరిలారా, ఉదయకాల అనుదిన ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ధ్యాన శీర్షిక ముందుకు సాగండి. ఈరోజ వాక్యం వీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. మత్తయి 28:19. ఈరోజు లేఖన భాగము మత్తయి 28:16 నుండి 20 వరకు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని కొందరు సందేహించిరి. 18 వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్ననని వారితో చెప్పెను. ఈరోజు ధ్యానం. ఒక కళాశాల గాయక బృందం ఒక పెద్ద చర్చిలో తమ క్రైస్తవ గీతాల కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యింది. ఆ కార్యక్రమం స్థానిక రేడియో కేంద్రం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడబోతుంది. అన్నీ సిద్ధంగా ఉన్నట్లు కనిపించాయి. వాక్యాత తన చివరి పరిచయ వాక్యాలు చెప్పి గాయక బృంద దర్శకుడు ప్రారంభిస్తారని ఎదురుచూశాడు. కాని గాయకుల్లో ఒకరు సిద్ధంగా లేరు. అందుచేత ఆ వృద్ధ దర్శకుడు తన బాటన్ను పైకెత్తటానికి సిద్ధపడలేదు. అంతలో రేడియోలోనూ చర్చిలోనూ కేవలం నిశ్శబ్దమే ప్రసారమవుతుంది. ఈ పరిస్థితిలో ఆందోళన చెందిన వాఖ్యాత మైక్ ఇంకా ఆన్లో ఉందనే విషయమరిచి చర్చి మరియు రేడియో శ్రోతలందరికీ వినిపించేలా అసహనంతో ఇలా అన్నాడు, ప్రారంభించు ముస్సలి మేక. ఆ వారాంతంలో రేడియో కేంద్రానికి ఒక శ్రోత నుండి ఉత్తరం వచ్చింది. అతడు ఆ కార్యక్రమాన్ని తన కుర్చీలో కూర్చొని ఆనందంగా వినడానికి రేడియో ఆన్ చేశాడు. ఆ ప్రారంభించు ముస్సలి మేక అనే మాట విన్నప్పుడు అతడు దానిని వ్యక్తిగతంగా స్వీకరించాడు. దేవుని కార్యం కోసం తాను ఏమీ చేయకపోవడం అతడిని బాధపరిచింది. ఆ ఒక్క వాక్యం అతని బలంగా దిగ్భ్రాంతికి గురిచేసి తిరిగి దేవుని సేవలో నిలబడటానికి ప్రేరేపించింది. కొన్నిసార్లు మనకు ఇలాంటి మేలుకొలుపు సందేశాలు అవసరం. యేసు ప్రభువు ఈ లోకమును విడిచి వెళ్లే ముందు మనకు కావలసిన సమస్త ఆజ్ఞలను ఇచ్చాడు. మనము వెళ్లి శిష్యులను చేయమని ఆయన స్పష్టంగా చెప్పాడు. అందుకే ముందుకు సాగుదాం. ఉత్సాహము తగ్గుచుందా? పంటచేలు విస్తారమై తెల్లబారుచున్నవి. ఎదురు చూస్తుంది నీ కాంటిని విస్తరింపజేయుటకు, నీ సంఘమును సిద్ధం చేయుటకు. ఈరోజు నువ్వు చేస్తున్నదే ముఖ్యం, రేపు చేయబోతున్నది కాదు.